హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా ఎండుమిర్చితో పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఎండుమిర్చిని కొంచెం జీలకర్ర ఎండుమిర్చి లైట్గా వేయించుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను. సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఫ్రెండ్స్, మాడిపోతే బాగోదు. గింజలు కూడా వేసేద్దాం. ఈ పచ్చడి అయితే నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అన్నంలో పైన ఇడ్లీకి అట్టుకి దేనికైనా బాగుంటుంది ఫ్రెండ్స్. తీసేసుకుందాము, ఇంకా నల్లగా అయితే బాగోదు. వేరే ప్లేట్లో వేసుకుందాం ఫ్రెండ్స్. చల్లార్చాక మిక్సీ వేసుకుందాం. ఈ 3 వస్తువులు చాలు ఫ్రెండ్స్, కమ్మగా తినడానికి. కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే అప్పటికప్పుడు చేసుకున్న పచ్చళ్ళు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ప్లేట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం నూనె ఉంది కదా ఫ్రెండ్స్, ఆ నూనెలోనే జీలకర్ర వేసేసుకుందాం. చిటపట్టమన్నప్పుడు తీసేయటమే. ధనియాలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కారం తిన్నోళ్ళు ధనియాలు వేసుకుంటారు, కారం తినేవాళ్ళు ధనియాలు తగ్గించుకుంటారు. మేమైతే అసలు వేయం, ఎందుకంటే మాకు కారం కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మిర్చి ఎక్కువ ఘాటు ఉండట్లేదు కాబట్టి పుట్టి జీలకర్ర వేస్తాను ఫ్రెండ్స్. వేగిన తర్వాత ఇవి కూడా తీసేసుకొని అదే నూనెలో టమాటా ముక్కలు వేసేసుకుంటాను. కొంచెం ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్, తొందరగా మగ్గిపోతాయి. అలాగే కొంచెం చింతపండు కడిగేసి పెట్టేద్దాం. మూత పెట్టి ఇది ఉడికించుకొని చల్లార్చుకొని మిక్సీ వేసుకోవటం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది, రుచిగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ముందు ఒక ముద్ద పచ్చడితో తినటం అలవాటు ఉన్న వాళ్ళు కంపల్సరీ ఏదో ఒక పచ్చడి ఉంటుంది ఫ్రెండ్స్. చిన్న మూత అయితే పెట్టేసుకున్నాం, ఎందుకంటే టమాటా త్వరగా మగ్గిద్ది. ఈలోగా మిర్చిని ఫ్యాన్ కింద పెట్టుకుంటాం ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, చక్కగా ఉడికిపోయింది. నాటు టమాటా కాబట్టి త్వరగా మగ్గిపోయింది. కొంచెం నీరు తగ్గిన తర్వాత ఆరబెడదాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇంకెలాగుంటే చాలు. స్టవ్ ఆపేసుకొని చల్లార్చుకొని మిక్సీ వేసుకోవటం ఫ్రెండ్స్. సింపుల్గా అయిపోద్ది, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు టమాటాలు కూడా చౌకైనాయి కాబట్టి పచ్చడి ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. దీన్ని చల్లార్చాక మిక్సీ వేసి మళ్ళీ చూపిస్తాను. ఫ్యాన్ కింద అయితే పెట్టా ఫ్రెండ్స్. చల్లార్చిన తర్వాత మిక్సీ వేసుకోవటమే. దీంట్లోనే పుదీనా కొత్తిమీర అవి కూడా వేసుకోవచ్చు. నేను ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చల్లారిని ఫ్రెండ్స్, ఒక 4 ఎల్లుల్లిపాయలు వేసుకొని ముందు బరగ్గా మిక్సీ వేసుకుందాం. తర్వాత టమాటా వేసుకుందాం. చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా బరగ్గా వేసుకున్న ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటాలు వేసేద్దాం, ఆరిపోయినాయి. పచ్చడి అయితే మిక్సీ వేస్తాను ఫ్రెండ్స్. చూసారా, ఎండుమిర్చి టమాటా పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా చిన్నప్పుడు అయితే ఈ పచ్చడి చేసి అంత ఇష్టంగా తినేవాళ్ళం. కొద్దిగా నెయ్యి ముద్దపప్పు ఉంటే చాలు ఫ్రెండ్స్, కమ్మగా తినేవాళ్ళం. ఇప్పుడు ఎన్ని రకాలు వండుకున్నా కానీ రుచి ఉండట్లేదు. చూసారా, మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇడ్లీకి కానీ అట్టుకు కానీ అన్నం కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వేడి వేడి రైస్ వండుకొని తినేయటమే అంతే ఫ్రెండ్స్. సింపుల్గా అయిపోద్ది, త్వరగా అయిపోద్ది, రుచిగా ఉంటుంది. టమాటాలు సాగుకున్నప్పుడే మనం తినాల్సిన పచ్చళ్ళన్నీ తినేయటమే ఫ్రెండ్స్, టమాటాకి సంబంధించినవి. అన్నం అయితే పొయ్యి మీద ఉంది, ఉడికిన తర్వాత వేడివేడిగా వేసుకొని తినేస్తాం ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఈ పచ్చడి ఎంతమందికి ఇష్టమో. కొంచెం ఘాటుగానే ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ధనియాలు వేయలేదు కాబట్టి. చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కారం తక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం ధనియాలు కూడా వేసుకోండి.